నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవుడు యుగయుగములు సజీవుడిగా ఉన్నటువంటి దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. భక్తిహీనుల త్రోవను చేరకము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, భక్తిహీనంగా ఎవరైతే ఉంటారో వారి మార్గములో నీవు చేరవద్దు అని ప్రభు అంటున్నారు. ఈ భక్తిహీనులు అనగా ఎవరు, ఎలాంటి వారు అని చూస్తే 36వ కీర్తనలో వారి గురించి చాలా చక్కగా రాస్తూ, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అని అంటారు. అవును ప్రియులారా, దేవుని యొక్క భయము, దేవుడు మనలను చూస్తున్నాడు, దేవుడు మనలను పరిశీలన చేస్తున్నాడు. మనం చేసేటువంటి ప్రతి క్రియను బట్టి, మనం మాట్లాడేటువంటి ప్రతి మాటను బట్టి, మనం నడిచేటువంటి ప్రతి మార్గాన్ని బట్టి ఆయన మనకు తీర్పు తీర్చనై ఉన్నటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయి వారికి ఇష్టమైనటువంటి రీతిలో దేవుని యొక్క భయము ఏమాత్రము లేకుండా ప్రవర్తించేటువంటి వారినే భక్తిహీనులు అని అంటారు. అందుకని ఇక్కడ రాస్తూ ఇంకా, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది అని అంటారు. అవును, దేవుని యొక్క భయము ఏమాత్రము లేదు కాబట్టి వారికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి వారు సిద్ధపడుతూ ఉంటారు. అంతేకాకుండా వారి గురించి ఇక్కడ రాస్తూ, వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు అని అంటారు. అనగా వారు మాట్లాడేటువంటి, అనగా భక్తిహీనులు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా పాపానికి, అలాగే మోసానికి, కపటానికి ఆశ్రయముగా ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ వాడు మంచము మీదనే పాప యోచన యోచించను, కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు అని అంటారు. ఈ యొక్క లక్షణాలన్నీ భక్తిహీనులు కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తుంది. వాడు మంచం మీదనే పాప సంబంధమైనటువంటి యోచనలు యోచిస్తాడు. ఇతరులను ఏ విధంగా మోసం చేయాలి, ఇతరులను ఏ విధంగా పాడు చేయాలి, ఇతరులను ఏ విధంగా నాశనం చేయాలనేటువంటి ఆలోచన అనేది వారు మంచం మీదనే యోచించేటువంటి వారుగా ఉంటున్నారు. వాడు కాని నడతలు నడుచువాడు, వాడి యొక్క ప్రవర్తన ప్రతిదీ కూడా పాపయుక్తంగానే ఉంటుంది. చెడుతనం అనేది వారికి అసహ్యంగా ఉండదు, కానీ చెడుతనము చేయటం అంటే, చెడు పనులు చేయటం అంటే వాడికి మహా ఆనందంగా ఉంటున్నట్లుగా మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా భక్తిహీనులు కలిగినటువంటి ఈ లక్షణాలు ప్రియులారా. అందుకనే వారి యొక్క మార్గంలో నీవు నిలవబాకు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఒకవేళ నిలిస్తే ఏమవుతుంది అని కనుక ఆలోచన చేసినట్లయితే, భక్తిహీనుల మార్గము గాఢాంధకారము అని అంటారు. అవును, అటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ వారి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వారి యొక్క మార్గం ఎక్కడికి దారితీస్తుందంటే గాఢాంధకారానికి దారితీస్తుంది. గాఢాంధకారం అనగా నిత్యమైనటువంటి నరకము ప్రియులారా. నిత్యమైనటువంటి వేదన కలిగినటువంటి స్థలము, నిత్యమైనటువంటి శ్రమ కలిగినటువంటి స్థలము. ఆ స్థలంలోనికి ఆ భక్తిహీనులందరూ కూడా వెళుతూ ఉంటారు పిల్లలు. అంతేకాకుండా 1వ కీర్తనలో కూడా మనం గమనించినప్పుడు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు, పాపులు ఎక్కడైతే మార్గాన నిలబడి ఉంటారో వారి మార్గాన నీవు నిలవవద్దు, అపహాసకులు కూర్చుండే ఓ చోటు నువ్వు కూర్చోవద్దు అని అంటారు. ఒకవేళ మనం అలా కూర్చుంటే మన యొక్క మార్గము గాఢాంధకారమైనటువంటి మార్గం అవుతుంది. అంతేకాకుండా గాలి చెదరగొట్టేటువంటి పొట్టు ఏ విధంగా అయితే అటు ఇటు వెళ్ళిపోతుందో మన జీవితాలు కూడా గమ్యము లేనటువంటి స్థితిలో వెళ్తుంది. అంతేకాకుండా ఇది నాశనానికి నడుపుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి భక్తిహీనత కలిగినటువంటి వారి జీవితము నాశనకరమైనటువంటి జీవితంగా ఉంటుంది. వారి యొక్క జీవితము గాఢాంధకారమైనటువంటి జీవితంగా ఉంటుంది. అందుకనే వారి యొక్క మార్గంలో నీవు నిలవద్దు అని అంటాడు ప్రభు. కాబట్టి ప్రభువు యొక్క మాటను బట్టి భక్తిహీనంగా ప్రవర్తించేటువంటి మార్గం నుంచి మనం తొలగిపోయి దేవుని యొక్క మార్గంలో మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరమయంగా ఉంటాయి. ఒకవేళ లేకపోతే గాఢాంధకరమయంగా ఉంటాయని ప్రభు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. పడకల మీదనే పాప యోచనలు చేస్తున్నామా? దేవుని యొక్క భయము ఏమాత్రము లేకుండా దేవుని మాటలను నిర్లక్ష్య పెడుతూ ప్రవర్తిస్తున్నామా? లేదంటే మన యొక్క జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ పాపయుక్తమైనటువంటి మార్గంలో వెళ్తున్నామా? ప్రతి చెడుగుని మనం చేస్తూ పోతున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ అట్లయితే నీ జీవితం భయంకరమైనటువంటి స్థితిలో ఉంటుంది అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన యొక్క మార్గాలను సరి చేసుకొని దేవుని యొక్క మార్గంలో మనం నడుద్దాం, దేవుని చేత ఆశీర్వదించబడదాం. అందుకని ఇక్కడ అంటాడు, భక్తిహీనుల మార్గము గాఢాంధకరమైతే నీతిమంతుల మార్గం, అంటే భక్తి కలిగినటువంటి మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది అంటున్నారు. కాబట్టి మన యొక్క జీవితాలను తేజరిల్లింపజేసుకుందాం, గాఢాంధకారం నుంచి తప్పించబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో మేము ఎలా జీవించాలో మీరు బయలుపరిచారు ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా భక్తిహీనత వల్ల కలిగేటువంటి నష్టాలు మీరు బయలుపరిచారు ప్రభా, వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో బయలుపరిచారు ప్రభా. కాబట్టి మా జీవితాల్లో ఒకవేళ అలా ఉంటే సరి చేసుకొని
నీతి మార్గంలో నడుస్తూ అంతకంతకు మేము తేజరిల్లే భాగ్యమే ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.